గొండు శంకర్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది. శ్రీకాకుళం నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన కూటమి శ్రేణులతో కూడళ్లు కిక్కిరిసిపోయాయి. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. జోడు గుర్రాల మాదిరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఈ సందర్భంగా గొండు శంకర్, రామ్మోహన్ నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. జెట్టీలతో మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి కల్పిస్తామని అన్నారు. 6 నెలల్లో అద్దంలా ఆముదాల వలసను రోడ్డును మారుస్తామని పేర్కొన్నారు. తెలియజేసుకుంటున్నాను. 7 రోడ్ జంక్షన్ దగ్గర ప్రారంభం చేశాం. జంక్షన్ దగ్గర ప్రారంభోత్సవం చేసి కలెక్టర్ ఆఫీస్ వచ్చినప్పటికీ మండు టెండర్లో ఎవ్వరూ కూడా ఉండరు, అందరూ మధ్యలోనే జారిపోతారని అనుకున్నాం. కానీ జనం పెరుగుతుంటూ జన సునామీగా ఈ రోజు మీ ఉత్సాహం చూస్తుంటే, మీ కసి చూస్తుంటే, మీ జోష్ చూస్తుంటే రేపు మే 13వ తేదీన సైకిల్ తాలూకా బటన్ ఉంటుందో బద్దలైపోతుందో అన్న అనుమానం కలుగుతుంది. ప్రతి ఒక్కరూ సైకిల్ మీద ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారని
మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే ఆ నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజులు కూడా మీరందరూ కూడా ఎంతో కృషి చేసి ఇదే ఉత్సాహంతో పనిచేసి శంకర్ సామాన్యుడైన శంకర్ వెనక మేమందరం కూడా ఉన్నాం. శంకర్ మా తోడు, మా మనిషి, నాలో నుంచి వచ్చినటువంటి శక్తిని నిరూపించడానికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఎమ్మెల్యేగా అత్యధికమైనటువంటి మెజారిటీతో మన గొండు శంకర్ గారిని గెలిపించి చరిత్ర సృష్టించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. అలాగే మరొక ఓటు, ఒక ఓటుతో సరిపోదు, రెండో ఓటు కూడా పడాలి, సైకిల్ మీద పడాలి, దేశానికి తెలియాలి ఈ శ్రీకాకుళంకి రామ్మోహన్ నాయుడికి ఉన్న అనుబంధం ఏంటో ప్రపంచానికి తెలియజేసే విధంగా మరొక ఓటు కూడా సైకిల్ మీదకెళ్ళి ఈ సైకిల్ మాకు పంపించండి. ఇలాగే వెళ్తాను సైకిల్ మీద ఎక్కడి వరకు, ఢిల్లీ వరకు వెళ్తాను. మన ఆత్మ గౌరవాన్ని నిలబెడతాను, మన సిక్కోలు పౌరుషాన్ని చాటి చెప్తాను. రాష్ట్రం తాలూకా గొంతులై ఢిల్లీని కరగడలాడిస్తానని మళ్ళీ మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎంతో పవిత్రమైనది మీ ఓటు. అటువంటి మీ ఓటు మాకు అప్పచెప్పండి, భద్రంగా దాచిపెడతాం, మీకోసం పనిచేస్తాం, నీతిగా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. ఎవరు రక్తం అంటే ఎలాగుంటుందో ఒక్కసారి శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా మేము కష్టపడి కృషి చేసి మీ అందరికీ కూడా సేవ చేసి చూపిస్తాం. ఈ శ్రీకాకుళం నియోజకవర్గం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రభుత్వంలో ఏ పేదవాడి ఇంటిలో కూడా దీపం వెలిగే పరిస్థితి లేదు. అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. అటువంటి ఆ చీకటిని చీల్చుకుంటే వెలుగులనిచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు తీసుకొని రాబోతున్నారు. అందుకని ఆశీర్వదించండి. సూపర్ 6 పథకాలు, సైకిల్ కి ఓటేస్తే ప్రతి ఆడపడిచికి నెలకి 1500, సైకిల్ కి ఓటేస్తే ప్రతి చదువుకున్న పిల్లాడికి 15,000 రూపాయలు, సైకిల్ కి ఓటేస్తే ఆడపడుచులకి బస్సు ఫ్రీ, సైకిల్ కి ఓటేస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, సైకిల్ కి ఓటేస్తే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, సైకిల్ కి ఓటేస్తే ఉద్యోగాలు లేని వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు, సైకిల్ కి ఓటేస్తే కోడి కత్తి డ్రామా, ఈ చెత్త డ్రామాలు, చెత్త నాయకులు, బందిపోటు దొంగలు అందరూ కూడా ఇంకా ఈ రాష్ట్రాన్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుందన్నది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇసుక దోపిడీ, మద్యం మీద దోపిడీ, ఇనుము మీద దోపిడీ, ఆకాశం మీద దోపిడీ, భూమి మీద దోపిడీ, సముద్రం మీద దోపిడీ, గాలి కూడా ఈ రోజు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి మనం అందరం కూడా చైతన్యవంతంగా ముందుకు రావాలి. జగన్ లాంటి దొంగ నాయకుల్ని మనం ఎంత తొందరగా గద్దె దింపితే అంత తొందరగా ఈ నియోజకవర్గం, ఈ జిల్లా బాగుపడుతుందని ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కేవలం నామినేషన్ కార్యక్రమం సక్సెస్ చేయడం కాదు. రేపు నాకు 7 నియోజకవర్గాలు ఉన్నాయి అసెంబ్లీలో. నేను మళ్ళీ గొప్పగా చెప్పుకోవాలంటే 7లో అత్యధికమైన మెజారిటీ మన శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రావాలి. శ్రీకాకుళం సత్తాని చూపించాలి. శ్రీకాకుళం నియోజకవర్గం అంటే శ్రీకాకుళం రూరల్ గాని, గార గాని, ఈ టౌన్ గాని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేది మనం అందరం కూడా నిరూపించాలి. దానికి మీరు అలాగే ఈ రోజు ఎంతో సపోర్ట్ చేస్తూ ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా ముందుకు వస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి తాలూకా మద్దతుదారులందరికీ అభ్యర్థిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని గెలిపించి రామ్మోహన్ నాయుడు గారిని నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్ ఇచ్చి, అలాగే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నన్ను గిఫ్ట్ ఇస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాం. ఈ నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి జరగలేదు. ఎక్కడి వేసిన గొంగలి అక్కడే, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సాగునీరు, త్రాగునీరు, మురుగునీరు ఏ ఒక్కటి కూడా బాగు చేయలేదు. శివారు గ్రామాల, కొర్లా గ్రామాలకు కూడా చేయలేదు. ఇంకా మత్స్యకార సోదరులకి శుభవార్త, నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మినీ జెట్టి కడతామని అనౌన్స్ చేయడం జరిగింది. మత్స్యకార సోదరులు వలస ఆపి వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ శ్రీకాకుళం పట్టణంలో స్టేడియం, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్,
అలాగే టిడ్కో ఇల్లు, ఈ వాంబే కాలనీ చూడండి ఎలా ఉందో. ఈ సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మనం వచ్చిన వెంటనే మరమ్మతులు చేపడతాం, మెయింటెనెన్స్ చేస్తాం, అలాగే ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం. సిఎస్పి కలిగిపట్నం శ్రీకాకుళం పాలకొండ రోడ్ ని నేషనల్ హైవే కింద మార్చి దాన్ని రామ్మోహన్ నాయుడు గారి సహాయంతో మనం ఈ రోడ్డుని ఎన్హెచ్ కింద మార్చుకుంటాం. అలాగే ఈ నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి పదవులు చేస్తూ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 3 సిలిండర్ల ఫ్రీ సంవత్సరానికి 1500 ప్రతి నెల ఆసరాలాగా వేస్తారు. అలాగే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 చొప్పున స్కూల్కి వెళ్తే తల్లికి వందనం పేరుతో ఇస్తాం. నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు ఇచ్చే పూర్తి బాధ్యత మాది. 20 లక్షల ఉపాధి రూపకల్పన జరుగుతుంది. లేట్ అయితే నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా 20,000 ఇవ్వడం జరుగుతుంది. పేదవాడు పట్టణ కొట్టిన అన్న క్యాంటీన్ పునఃప్రారంభిస్తాం. పెళ్లి కానుక 50,000 లక్షిస్తాం. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, అలాగే రంజాన్ తోఫా మళ్లీ పునరుద్ధరిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 ఇస్తాం. అది ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకి 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 ఇస్తాం. వికలాంగులకి 3,000 6,000 చేస్తాం. ఇలాగ అనేకమైన పథకాలు ఉన్నాయి. కావున ఇవన్నీ మనం ఇంటింట ప్రచారం చేసి మన చుట్టాలకు చెప్పి అందరికీ చేసి సైకిల్ గుర్తుపై ఓటేసి కిందరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా, రెండు సంవత్సరాలు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ నమ్ముతూ సైకిల్ గుర్తుకే మన ఓటు మన గుర్తు సైకో పోవాలి. హలో ఏపీ, బై వైసీపీ. హలో ఏపీ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. నారా చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారి నాయకత్వం. ఈ కార్యక్రమం మండు టెండలో కూడా ఇంత దూరం 3 కిలోమీటర్లు నడిచి ఇంత దిగ్విజయం చేసిన మీ అందరికీ ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేం. మీ అందరికీ ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క నాయకుడిని, కార్యకర్తని, కుటుంబ సభ్యుడిని చూసుకునే పూర్తి బాధ్యత అన్న రామన్నది, నాది అని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇదే చూస్తూ రానున్న 15 రోజులు పనిచేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు శిరస్సు తెలియజేస్తున్నాను.